అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. ఈరోజు జనవరి 15, 2026 సంవత్సరం. సో, ఇక్కడ మనం ఆదిలాబాద్ జిల్లా వార్తలు చూస్తున్న మొట్టమొదటిగా సంక్రాంతి పండుగ సంబరాలు జరుగుతున్నాయన్నమాట. సో, గంగిరెద్దులు తీసుకొని ఊర్లలో తిరుగుతుర్రు గంగిరెడ్లోళ్ళు. ఇక్కడ పిల్లలు భోగి మంటలేసిర్రు. ఇక్కడ ఆహ్, యూత్ అంతా కూడా పతంగులు ఎగిరేస్తున్నట్టు కనిపిస్తుంది. ఇక్కడ ఆహ్, రేగిపళ్ళు వాళ్ళకు పిల్లలకు భోగి పండ్లు తినిపిస్తారనమాట. పోస్తారనమాట వాళ్ళకు. సో, నేడే సంక్రాంతి ఘనంగా భోగి వేడుకలు ఊరు వాడ సందడి. సో, ఇక్కడ ఈళ్ళంతా ఆటాడుకుంటా చలికి మంట కాపుకుంటారనమాట భోగి మంట పెట్టేసి. పతంగులు ఎగిరేస్తారు పిల్లలు. సో, ఆదిలాబాద్ జిల్లాల ఇది రేపే సీఎం రాక. రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వస్తున్నాడట ఆదిలాబాద్ జిల్లాకు. సో, దాని గురించి ఇచ్చిర్రు. ఇన్‌చార్జ్ కలిసిన కంది. కంది శ్రీనివాస్ రెడ్డి మన జూపల్లి కృష్ణారావుని కలిసిండనమాట. ఆదిలాబాద్‌కు ఇన్‌చార్జ్ మినిస్టర్ అనమాట ఆయన. నెక్స్ట్ వచ్చేసి ఇంద్రాదేవికి మిశ్రమ వంశీయుల పూజలు. నాగోబా జాతర జరుగుతుంది గదా! వాళ్ళు ఇంద్రాదేవికి పూజలు చేస్తుర్రనమాట. నాగోబా జాతరకు ముమ్మరంగా ఏర్పాట్లు. ప్రొపోరుకు మున్సిపల్ ఎలక్షన్‌కు అంతా రెడీ అయింది గదా! దాని గురించి చేస్తారు. ఎడ్ల బండి పోటీల్లో చర్లపల్లి విజేత. ఇక్కడ ఎడ్ల బండి జరిగిందంట. ఎద్దుల బండిది ఫస్ట్ ప్రైజ్ 12,000 అంట. సెకండ్ ప్రైజ్ 10,000 అంట. పెళ్లి బాజా మోగాల్సిన ఇళ్లలో చావు కేకలు. రోడ్డు ప్రమాదంలో మామ, అల్లుడు మృతి. ఈ అబ్బాయి పెళ్లి ఉన్నట్టుంది. ఆళ్ళ మామ ఇద్దరు చనిపోయారన్నమాట యాక్సిడెంట్ అయ్యి. వైద్యుల నిర్లక్ష్యం అంటూ బాధితుల ఆందోళన. ఇద్దరు వైద్యులపై కేసు. గర్భస్థ శిశువు మృతి. కడుపులో పాప చనిపోయిందంట. దాని గురించి ఇచ్చారు. సో, తొలగని భయం ఇన్ఫోసిస్. వెండి కొత్త రికార్డు. కిలో కిలో వెండి 2,86,000 పోయింది. సో, బంగారం వచ్చేసి 1,46,000 తులం. అదేమో కిలో 2,86,000, ఇదేమో తులం ఇది. సో, ఇంకా ధరలు ఆగుతాయని కూడా అనిపిస్తలేదనమాట. నిన్న మొన్న కొంత ఆశ ఉంటే తగ్గుతాయని, కానీ ఇవి చూస్తుంటే తగ్గేటట్లేదనమాట. ఇవి ఆదిలాబాద్ జిల్లా వార్తలు. నెక్స్ట్ నిజామాబాద్ జిల్లా వార్తలు చూస్తున్నాం. సో, ఇక్కడ కూడా భోగి మంటలు కనిపిస్తున్నాయి నిజామాబాద్ జిల్లాలో. సో, భూపతి రెడ్డికి కార్పొరేషన్ పదవి. ఇక్కడ నిజామాబాద్ జిల్లాలో ఎమ్మెల్యే అనమాట ఈయన భూపతి రెడ్డి. నెక్స్ట్ చైనా మాంజా అమ్ముతున్నందుకు ఇలా ముగ్గురి మీద కేసు అయినట్టు ఇచ్చారు పోలీసులు. బీర్లో మత్తు మందు కలిపి మాయం చేసిరట. బంగారం నగదు చోరీ. నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు. మత్తు పదార్థాలు ఇచ్చి చోరీకి పాల్పడుతున్న ముఠా అరెస్ట్ అంట. సో, హోటల్లో శ్రీనివాస్ అనే వ్యక్తి తాగుతున్న బీరులో మత్తు కలిపి అతని వద్ద నుంచి 2 బంగారు ఉంగరాలు, ఈ పెద్ద మనిషి తన బంగారు ఉంగరాలు ఉన్నాయంట, చైన్ ఉన్నదంట. తాగనీకి పోయిండనమాట హోటల్‌కు. తాగనీకి పోతే దొంగలు కనిపెట్టుకొని మత్తు మందు కలిపి తాపిర్రు. ఆయన పుణ్యానికి కోసం మందంతా తాగి బాగా తాపినాక వీళ్ళు దొంగతనం చేసిరనమాట. సో, అక్కడ సీసీ కెమెరాలు అవన్నీ ఉంటాయి కాబట్టి దొరికిర్రు దొంగలు మొత్తం మీద అయితే. సో, పుణ్యానికి వస్తుందని ఏది కూడా ఎవనితోన మందు తాగొద్దు. తాగితే ఇట్లాంటివి వస్తాయన్నమాట. చోరీ కేసులో నిందితురాలు అరెస్ట్. ఈమె ఏం చేసింది? ఈమె బంగారు దొంగతనాలు చేసిన. రేటు పెరిగింది కదా! ఎక్కడ చూసినా బంగారు దొంగతనాలు ఉన్నాయన్నమాట. దొరికింది మొత్తం మీద అయితే. బంగారు దొంగతనం చేసింది. అందుకనే ఎక్కడ దొంగతనం జరిగినా పోలీసు వాళ్ళకి చెప్పాలన్నమాట. చెప్తే వాళ్ళు పట్టుకుంటారు. నెక్స్ట్ ఖమ్మం జిల్లా వార్తలు చూస్తున్నాం. ఖమ్మం జిల్లా వార్తలు. ఇక్కడ కూడా భోగి మంటలేసిర్రు. మదిర అంటే మన బట్టి విక్రమార్క గారి తాలూకా అన్నమాట ఇది. ఉప ముఖ్యమంత్రి గారి తాలూకా. సో, మీపైన ఎందుకు కేసు పెట్టారు? కాంగ్రెస్ నేత విచారణలో నిపుణులారా. మండలంలో పాదాలు పడిన సిపిఎం నాయకుడు. ఇది మొన్న కమ్యూనిస్ట్ పార్టీది 3 నెలల కింద 2, 3 నెలల కింద హత్య జరిగింది. అందులో మీ పేర్లే ఎందుకున్నాయని కాంగ్రెస్ నాయకులను ప్రశ్నిస్తారనమాట. రాజకీయంగానా ఏందని చెప్పేసి వాళ్ళు చేస్తారనమాట. విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన కారు. ఘటనలో 2 మృతి. వీళ్ళు కారులో వస్తున్నారట. కరెంటు స్తంభానికి గుద్ది ఇద్దరు చచ్చిపోయారనమాట ఖమ్మంలో. సో, పతంగులు మొత్తం మీద ఎగిరేస్తారు. పెద్ద మొత్తంలో ఎగిరేస్తారు పతంగులు. వీళ్ళంతా పండుగ శుభాకాంక్షలు వేసారు. ఖమ్మంలో రాజకీయ నాయకులంతా కూడా వాళ్ళ వాళ్ళ అభిమాన నాయకుల ఫోటోలతోన పేపర్కి ఇచ్చారనమాట ఇవి యాడ్లు. సో, ఈరోజు పెద్ద వార్తలు అయితే ఏం లేవు అన్ని జిల్లాలో కూడా. ఎందుకంటే సంక్రాంతి పండుగ కదా! అందరూ కూడా
ఇంటి పట్టున ఉండరు. సో, ఇప్పుడు మహబూబ్‌నగర్ జిల్లా వార్తలు చూస్తున్నాం. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వార్తలు. సో, డూడు బసవన్న అయ్యవారికి, అమ్మవారికి దండం పెట్టు. గంగిరెద్దులతో సంక్రాంతి కళ. పండుగకు ముందే పండుగకు ముందు నుంచే సందడి. ఉమ్మడి జిల్లాలో 100 పైగా కుటుంబాలపై గంగిరెద్దులు. దాదాపు 100 కుటుంబాలున్నాయట మన మహబూబ్‌నగర్ జిల్లాల. సో, వాళ్ళ ఊర్ల పూట తిరిగి ఆట ఆడుతుర్రు అన్నట్టు ఇచ్చిరనమాట. అభివృద్ధి దిశగా పాలమూరు. బీసీలకు 26, మహిళలకు 30 డివిజన్లట. మహబూబ్‌నగర్ కార్పొరేషన్‌ల బీసీలకు మొత్తం 64 సీట్లేమో ఉంటాయి అక్కడ. సో, 60 డివిజన్లు ఉంటాయట. 60 డివిజన్లలో బీసీలకు 26 పోతే లేడీస్‌కి 30 డివిజన్లు వచ్చినాయన్నమాట అందుల. అందులో లేడీస్ దాంట్లో ఎస్సీలుంటారు, బీసీలుంటారు, అందరూ ఉంటారన్నమాట. సో, మన మహబూబ్‌నగర్ జిల్లా వార్తలు చూస్తున్నాం. ఇక్కడ చెరువులో మునిగి మత్స్యకారుడు మృతి చెందారన్నమాట. సో, ఈ లింగాల మండలం అమ్మట్పల్లి ఊర్లో చెరువు దగ్గర కాపలా ఉన్నట. ఆ కాపలా ఉన్నాయన్న ఊరొచ్చేసి పెద్దకత్తపల్లి మండలం చిన్నరావుపల్లి అంట. సో, ఆయన పేరు పిట్టెల చినరంగయ్య. వయస్సు 70 సంవత్సరాలని ఇచ్చిర్రు. సో, చెరువు దగ్గర చేపలు వేరోళ్ళ చెరువు పట్టుకున్నట్టుంది. ఆ చెరువాయన ఏం చేసిండంటే ఈయనను కావలి పెట్టిండనమాట అక్కడ. ఎవరు గూడా పట్టుకపోకూడదన్నట్టు కావలి పెడితే మరాయన ఏం జేషిండో చెరువులో చేప వలను గమనించి కొంతమంది చెర్ల చేపల వల ఇడిచిర్రనమాట. దొంగతనం చేసినట్టు తెలిస్తే ఇగ కావలి ఈయన దాని దగ్గర కావలున్నాడు గదా! చెరువు అది వల తీద్దామని పోయినాడు. తీసిపోయినప్పుడు అందులో మునిగి వలలో ఇరుక్కొని దాంట్లో మునిగి చనిపోయాడనమాట. సో, అది. నెక్స్టొచ్చేసి ఇక్కడ మైలారం గట్టు మీన జనము గట్టెక్కి మల్లన్న నామస్మరణ చేసిరని చెప్పి ఇచ్చేసిరనమాట. సో, ఎక్కడ ఇదంటే నారాయణపేట అనమాట. నారాయణపేట తాలూకాలో నారాయణపేట జిల్లా గూడా అయింది ఇప్పుడది. సో, ఆ తాలూకాలో ఉందన్నమాట టెంపుల్ శివాలయం అనమాట. ఇట్లా ఈ బండ కింద ఉందన్నమాట శివుడు. సో, మల్లయ్య స్వామికి పూజలు చేస్తారిక్కడ ఈళ్ళు. సో, ఇక్కడ బావిలో పడి ఇద్దరు అమ్మాయిలు మృతి అంటే ఈ కొల్లాపూర్‌లో చుక్కాయిపల్లి అనే కాలనీ ఉంటదంట. సో, ఊరు గాని ఒకప్పుడు అది కొల్లాపూర్‌లో కలిసినట్టుంది ఇప్పుడు నాకు తెలిసి. ఇద్దరు గూడా చదువు బంద్ చేసి పసల కాడికి పోయేదంట. ఈ అమ్మాయిలు ఒక అమ్మాయి 19 సంవత్సరాలు, ఇంకో అమ్మాయికి 14 సంవత్సరాలు. మరి ఈత కోసం అని పోయి చెప్పి అందులో పడ్డారంట. అది కావాలని పడ్డారా? లేకుంటే అది అనుకోకుండా జరిగిందా అనేది తెలవదు. పండగ పూట ఈతకు పోవడం ఏందో వాళ్ళు అందులో పడిందో చిత్రంగా అనిపిస్తుంది. ఆహ్, సో, సాయంత్రం ఇంటికి రాకపోతే పోలీసోళ్ళకి చెప్తే వాళ్ళు దేవులాడుకుంటా పోతే ఇక్కడ ఈ బావి దగ్గర ఆళ్ళ చెప్పులు, ఆళ్ళ బట్టలు చూసి గుర్తుపట్టి ఇండ్ల తీసిర్రనమాట. సో, అగ్నిమాపక శాఖ ఉంటది గదా! ఫైర్ ఇంజిన్ వాళ్ళకి చెప్తే ఆళ్ళు దిగి రాత్రి 7 గంటలకు ఇద్దరిని బయటకు తీసిరనమాట. సో, అనుకోకుండా పడ్డరా? లేకుంటే ఆళ్ళకేదైనా సమస్యలుండి కావాలని పడ్డరా అనేది తెలవదనమాట. సో, కానిస్టేబుల్‌పై ఎస్పీకి ఫిర్యాదు. ఈ స్థానిక పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ మూర్తి అసభ్య పదజాలంతో దూషించడంతో పాటు దురుసుగా ప్రవర్తించాడని బుధవారం కొత్తపేటకు చెందిన పలువురు బీఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యంలో ఈ కానిస్టేబుల్ తిట్టిండనమాట టీఆర్ఎస్ వాళ్ళని. తిట్టినందుకు వీళ్ళందరూ కలిసి ధర్నా చేస్తుర్రు. ఎస్పీకి ఫిర్యాదు చేసిరనమాట. సో, గలీజ్ మాటలు తిట్టినట్టుంది. తిట్టినందుకు వాళ్ళంతా కలిసి ధర్నా చేస్తుర్రు. ఎస్పీకి కంప్లెయింట్ చేసిరనమాట. హ్మ్. జాతర వెళ్తుండగా ప్రమాదం. మాగనూరు సబ్ స్టేషన్‌లో కారు, బైకు ఆ వ్యక్తి మృతి 5 మంది. ఈ జాతరకు పోతుంటే కారు, బైక్ గుద్దుకున్నాయంట. ఒకాయన చనిపోయిండంట. 5 మందికి దెబ్బలు తగిలినాయంట. సో, ఎక్కడంటే మాగనూరు అంటే ఇది ఏ తాలూకా కిందకొస్తది? సబ్ స్టేషన్. మక్తల్ దగ్గరలో ఉన్నట్టుంది. మక్తల్ ఏరియాలో జరిగినట్టుంది ఇది. సో, క్షీరలింగేశ్వర జాతరకు పోతుర్రంట బైక్ మీన. పోతుంటే కారొచ్చి గుద్దిందనమాట వాళ్ళకు. సో, ఇవి మహబూబ్‌నగర్ జిల్లా వార్తలు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వార్తలు. నెక్స్ట్ వచ్చేసి మెదక్ జిల్లా వార్తలు చూస్తున్నాం మనం. సో, భోగిమంట పాపన్నపేట మెదక్‌లో భోగిమంటలేసిర్రనమాట ఇట్లా. ముగ్గేసిర్రు, ఇటుక పిల్లలు పేల్చిర్రు, మళ్ళా బసవన్నను తోలుకొచ్చిర్రు. ఊరు బయట గుడి దగ్గర ఉన్నట్టుంది. ప్లేస్ బాగుందిక్కడ. ప్లేస్‌లో ఏర్పాటు చేసిర్రనమాట. పల్లెల్లోగిళ్ళు భోగి భాగ్యాలు. పంచాయతీలకు ఊరట. నిధులు విడుదల చేసిన ప్రభుత్వం. జిల్లాకు 6,70,00,000 రెండేళ్లుగా రావాల్సింది 160 కోట్లకు 6 కోట్లొచ్చినాయట. అవి గూడా వస్తాయి. మార్చిలోపు మొత్తం వచ్చేస్తాయన్నమాట సర్పంచులకు, కొత్త సర్పంచులకు. కొండెక్కిన కోడి కిలో 3-320 ఫారం కోడి ధర చాలా విపరీతంగా పెరిగిందన్నమాట. ఇంతకుముందు 200, 150 అట్లుంటుండే. ఇప్పుడు ఒకటేసారి 300-320 అయిందన్నమాట ధర. ఇంకో పండుగ గదా! ఈరోజు దొరకక రేట్లు గూడా పెంచుతారింగా అన్నమాట. రామలింగేశ్వర ఆలయం.
ఎక్కడ ఇది తుఫాన్లు అనమాట. సో ఉత్సవాలు ఉన్నాయని ఇచ్చిర్రు. అన్న పండుగొచ్చింది ఆశావాళ్ళకు సంక్రాంతి భారం. ఈ మున్సిపల్ ఓట్లు వస్తున్నాయి కదా! పోటీ చేసేటోళ్ళు సంక్రాంతి పండుగకు ఆహ్, పండుగ దావత్ కావాలని నిలబడేటోళ్ళని అడుగుతున్నట్టుంది. దాని గురించి ఇచ్చిరనమాట. సో, నేనే రిజర్వేషన్ తెలిసింది కాబట్టి ఎవడు పోటీ చేయాలనుకుంటున్నాడో రిజర్వేషన్ రానోడేమో "ఏ నాకెందుకులే" అని అనుకుంటాడు. వచ్చినోడు మాత్రం ఉరుకులాడాలనమాట. మేక పిల్లలపై కుక్క దాడి 9 జీవాల మృతి. ఇక్కడ సిద్దిపేట ఏరియాలో కుక్క కరిసిందనమాట మేక పిల్లల్ని. సో, 9 చనిపోయినాయంట మేక పిల్లలు. సహకారకు ఎన్నికలే ఉత్తమం. సింగిల్ విండోకు ఓట్లే పెట్టాలి. నామినేటెడ్ కాకుండా అని చెప్పి ఇచ్చిరనమాట. ప్రశ్నించే తత్వం కోల్పోయే అవకాశం. ఇప్పుడు ఓట్ల ద్వారా అయితే గెలిచినోడు క్వెషన్ చేస్తాడు. అట్లా చేస్తలేరు, ఇట్లా చేస్తలేరు, అక్కడ అవినీతి జరుగుతుంది, ఇక్కడ అవినీతి జరుగుతుందని. సో, నామినేటెడ్ అంటే ఏ పార్టీ అధికారం ఉంటే ఆ పార్టీ వాళ్ళు ఏర్పడతారు కాబట్టి, వాళ్ళు మొత్తం పంచుకునేటట్టు ఉంటది. ఇట్లా ఓట్లు అంటేనేమో అన్ని పార్టీ వాళ్ళు గెలుస్తారు. సో, జనం ఎవరికి ఓటేస్తే వాడు గెలుస్తాడు కాబట్టి, ఇట్లా బాగుంటదని ఇచ్చిరనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇవి మెదక్ జిల్లా వార్తలు చూస్తున్నాం మనం. పురాతన ఆలయం గుర్తింపు. ఇక్కడ పాత గుడి తుఫాన్ అనమాట. చేకుంట ఏరియాలో 9వ శతాబ్దం నాడు ఇక్కడ దాదాపు 1000-1200 సంవత్సరాల గుడి అనమాట ఇది. మల్లన్న స్వామి విగ్రహం మట్టిలో కూరుకుపోయిందంట ఇది. సో, బయటికి తీసి పూజలు చేసినట్టుంది. సో, ఇవి మెదక్ జిల్లా వార్తలు. నెక్స్ట్ వచ్చేసి నల్గొండ జిల్లా వార్తలు చూద్దాం. కార్పొరేషన్గా నీలగిరి గెజెట్ జారీ చేసిన ప్రభుత్వం. ఇక నుంచి కార్పొరేషన్గా సేవలు. మెదక్ ఇది నల్గొండ మున్సిపాలిటీ ఉండే మున్సిపాలిటీ నుంచి దాన్ని కార్పొరేషన్ అయిందనమాట. నీలగిరి అంటే నల్గొండ అనమాట. సో, నల్గొండ దగ్గర పెద్ద కొండ ఉంటదనమాట బస్ స్టాండ్ దగ్గరలో. అందుకనే ఆ పేరు దానికి నల్లగొండ అని వచ్చుంటదనమాట. నల్లటి కొండ ఉంటదనమాట. పెద్ద ఎత్తైన కొండ అనమాట అది. భూభారతి ఇక్కడ కూడా భూదాన్ పోచంపల్లిలో భూభారతి బయటపడ్డదనమాట. 12 లక్షలు స్వాహా చేశారనమాట వీళ్ళు. గవర్నమెంట్ పోయే సొమ్ముని వీళ్ళు సొంతంగా వాడుకున్నారనమాట వీళ్ళు. సో, నల్గొండ జిల్లా. ఇవన్నీ కూడా ఇచ్చిర్రనమాట. ఇక్కడ నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కైలాష్ సంక్రాంతి శుభాకాంక్షలు చెప్తుండే అన్న అనమాట. అందరికి చెప్తుండనమాట. కొత్తగా ఎన్నికయ్యాడు. కొమరెడ్డికి ఏమో ఇష్టం లేదు. రేవంత్ రెడ్డి ఏమో ఏరికి వరి పెట్టిండనమాట. సో, మాకు తెలవకుండా నన్ను వ్యతిరేకించడానికి ఎట్లా ఇస్తావని కొమరెడ్డి కోపం అనమాట. అప్పుడు మునుగోడు బై ఎలక్షన్ అప్పుడు తిట్టిరనమాట వీళ్ళందరూ కొమరెడ్డిని. తిట్టినందుకు ఆ కోపం పెట్టుకొని ఆయనకి ఎట్లా ఇస్తావని అడుగుతున్నానమాట. నెక్స్ట్ వచ్చేసి వరంగల్ జిల్లా వార్తలు. సో, సరికొత్త కాంతులు ఇవన్నీ కోడిపుంజులు ఇచ్చారనమాట. సరిహద్దులో కోడి పందాలు. అక్కడ అడవులకు పోయి కోడి పందాలు ఆడుతున్నట్టు ఇచ్చారనమాట. ఇక్కడ ఊర్లో తాడు గుంజ ఆట ఆడుతురు. అలరించిన పశువుల అందాల పోటీలు. గొర్రె పొడేళ్ళ పోటీ పెట్టినట్టుంది. కోడి పందాలు ఇవన్నీ పోటీ పెట్టారు. వరంగల్ జిల్లాలో అనమాట ఇది. సో, గుడిమేలకి ఆనందం కలిగే నిన్న సమ్మక్క సారక్క జాతర ఆదివాసీ సాంప్రదాయం ప్రకారం అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేసిరనమాట. సో, దాని గురించి ఇచ్చిర్రు వీళ్ళు. పేకాట శిబిరంపై టాస్క్ ఫోర్స్ దాడి. వరంగల్ జిల్లాలో పేకాట ఆడుతున్నట్ట కొంతమంది పనిలేని వాళ్ళందరూ కలిసి ఆ పేకాట ఆడుతుంటే పోలీసు వాళ్ళకు స్పెషల్ పోలీసులు పోయి అటాక్ చేసిరు. వాళ్ళ మీద అటాక్ చేసి 2,39,000
దొరికినాయన్నమాట. మల్లన్న మమ్మల్ని కాపాడు విద్యుత్ వెలుగుల్లో ఐనవోలు మల్లన్న ఆలయం ప్రాంగణం అన్నమాట. జాతర జరుగుతుందన్నమాట ఇక్కడ వరంగల్ జిల్లాలో ఐనవోలు మల్లన్న టెంపుల్ అన్నమాట ఇది. కొమరేల్లి మల్లన్న, ఐనవోలు మల్లన్న 2 గూడా జాతరలు సంక్రాంతి తర్వాత స్పెషల్ అన్నమాట ఇవి. ఒకటి సిద్దిపేట జిల్లాకొస్తది. ఒకటి వరంగల్ జిల్లాకొస్తదన్నమాట. అంతర్రాష్ట్ర దొంగల ముఠ అరెస్ట్, చోరీ స్వాధీనం, వివరాలు వెల్లడించిన సెంట్రల్ జోన్ డీసీపీ కవిత. సో, వేరే రాష్ట్రం నుంచి దొంగతనం చేసే దొంగలు దొరికిరంట. వాళ్ళ నుంచి చోరీ చేసిన అంటే సొమ్ము కూడా దొరికిందనమాట. ఇక్కడ 15 తులాల బంగారం, 5 తులాల వెండితో పాటు నగదు ఎత్తుకెళ్ళిరంట. సో, బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసిరనమాట. సో, దొంగతనం చేసిర్రు కదా! చేసినప్పుడు వాళ్ళు ఊకోకుండా దొంగతనం జరిగినప్పుడే ఊకోకుండా పోలీస్ ఫిర్యాదు చేసిరనమాట. సో, దాని ప్రకారం సీసీ కెమెరాలు అవన్నీ చెక్ చేసి పట్టుకున్నారనమాట. ఈ దొంగలది ఎక్కడ ఏ ఊరంటే పశ్చిమ బెంగాల్‌లోని ముజ్ఫరా గ్రామానికి చెందిన ఫిరోజ్ షేక్, సుఖ్చంద్, యామీన్ ముఠాగా ఏర్పడి సులువుగా డబ్బు సంపాదించడానికి మొత్తం తురుకోల పిల్లలనమాట. పశ్చిమ బెంగాల్ నుంచి వచ్చి ఇటుకెళ్ళి దొంగతనం చేస్తారనమాట. తాళం వేసిన ఇండ్లు. ఈళ్ళేం చేస్తారంటే దుప్పట్లు అమ్మినట్టు, బట్టలు అమ్మినట్టు, ఇగ టీవీల అది ఏందో చిన్న చిన్న మైకులు అమ్మినట్టు తిరుగుతుంటారనమాట. తిరిగి తాళం వేసిన ఇండ్లని గురిపెట్టుకొని వస్తారనమాట. అట్లా చేసి దొంగతనం చేసి పశ్చిమ బెంగాల్ పోతే మనం వాడు దొరకడనమాట వాడు మనకు. సో, ఇవి వరంగల్ జిల్లా వార్తలు. నెక్స్ట్ వచ్చేసి రంగారెడ్డి జిల్లా వార్తలు చూద్దాం. సో, ఉమ్మడి జిల్లాలే చదువుతున్నాం మనము. కొత్త జిల్లాలు అంటే 33 జిల్లాలు. సో, అన్నీ సేమ్ ఉంటాయి. ఉమ్మడి జిల్లాలో ఉన్న వార్తలే అన్ని జిల్లాల్లో సేమ్ ఉంటాయి కాబట్టి ఓన్లీ ఉమ్మడి జిల్లాలే చూస్తున్నాం అన్నమాట మనం. సో, రిజర్వేషన్ టెన్షన్. హైదరాబాద్ రిజర్వేషన్ ఇంకా రానట్టుంది గానీ, తప్పించుకు తిరుగుతున్న పాన్ బ్రోకర్ డిమాండ్. కోటి విలువైన ఆభరణాలు కుదవపెట్టుకున్న నిందితుడు. 300 గ్రాముల బంగారం రికవరీ. ఈడేం చేసినాడంటే బంగారం కుదబెట్టుకొని పైసలు ఇస్తుంటాడనమాట. అట్లా కుదబెట్టుకొని కోటి విలువైన ఆభరణాలంటే దాదాపు వంతన 100 తులాల వరకు బంగారం కుదబెట్టుకున్నాడనమాట. కుదబెట్టుకొని మళ్ళా ఇడిపించుకుందామంటే వాళ్ళకి దొరకకుండా తిరుగుతున్నాడనమాట. కర్తాల్ మండల కేంద్రంతో పాటు పరిసర గ్రామాల ప్రజలు కుదువపెట్టిన సుమారు కోటికి పైగా విలువైన ఆభరణాలను తన సొంత అవసరాలకు వాడుకోవడంతో పాటు తప్పించుకు తిరుగుతున్న పాన్ బ్రోకర్‌ను పోలీసులు అరెస్ట్ చేసిరనమాట. సో, రాజస్థాన్‌లోని బేవార్ జిల్లా బైతారా మండలం గ్రామానికి చెందిన బర్బాస్ అన్నారం అలియాస్ నవీన్. ఈడు అక్కడ రాజస్థాన్ అన్నమాట. మార్వాడి సైడ్ అన్నమాట. వచ్చి ఇక్కడ దుకాణం పెట్టి అందరితోన కుదబెట్టుకున్నాడు. కుదబెట్టుకొని ఇప్పుడు రేట్ పెరిగింది గదా! అప్పుడు రూ. 1,00,00,000 విలువైన బంగారం అంటే ఇప్పుడు దాదాపు 1,50,00,000, 2,00,00,000 వస్తాయన్నమాట. సో, అంత విలువైన బంగారు పెట్టుకొని వీడు దొరకకుండా తిరుగుతున్నాడనమాట. ఎట్టకేలకు దొరికిండనమాట. పోలీసులు పట్టుకొచ్చిరనమాట. సో, పట్టుకొచ్చి 300 గ్రాముల బంగారం అంటే 30 తులాల బంగారం దొరికిందనమాట. సో, ఇంగా దాన కిలో బంగారు కుదబెట్టిరనమాట మొత్తం అటకెళ్ళున్న రైతులు. సో, ఎవరితోనా గూడా కుదబెట్టొద్దు. ఈడు రాజస్థాన్ అనమాట. తన మనోడైతేనన్నా వాని భూములుంటాయి, అవి ఉంటాయి. గవర్నమెంటే ఏమన్నా చేస్తది గానీ వీడు పారిపోతే గూడా ఏం చేయలేరనమాట. కానీ ఇట్లా దొరికిండు మొత్తం మీనైతే. సో, పోలీసోళ్ళు పట్టుకొచ్చి మంచి పని చేసిరనమాట. సో, ఎవనితోన పడితే ఆనితోన బంగారు కుదబెట్టొద్దని అర్థమైంది. ఎయిర్‌లైన్స్ ఉద్యోగి చైన్ స్నాచింగ్ పాల్పడిన శంషాబాద్ డివిజన్ పరిధిలో 4 రోజుల కింద చైన్ స్నాచింగ్ పోలీసులు ఛేదించి నిందితుడిని పట్టుకున్నారు. ఇక్కడ ఎయిర్‌పోర్ట్‌లో పనిచేసేటోడే సెక్యూరిటీగా ఉద్యోగంట. అధిక ఆదాయం కోసం ఈ బైక్ మీద పోతుంటే మహిళల మెడలో నుంచి దొంగతనంగా చైన్‌లు తీసుకుపోతున్నాడనమాట. చైన్‌లు లాక్కొని పోతున్నాడు. ఈ నెల 11న కుమార్ బస్తీలో వాకిలి ఊడుస్తున్న జయం అనే మహిళ మెడల నుంచి పుస్తెల తాడు అపహరించి పారిపోయినాడు. సో, సీసీ కెమెరా ఆధారంగా పోలీసులు పట్టుకున్నారన్నమాట పోలీసులు. నెక్స్ట్ వచ్చేసి తాళం వేసిన ఇంట్లో చోరీ. అనంతగిరి అంటే వికారాబాద్ ఏరియాలో జరిగిందనమాట. రాత్రి 10 గంటల భార్య పిల్లలు పండుగకు ఊరికెళ్లారు. మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో నారాయణ ఇంటికి రాగా ఆ ఇంటికి బీరువా తాళాలు పగలగొట్టిండట. ఈ పెద్ద మనిషి 10కి ఇంటికొచ్చే వరకే దొంగలు వాళ్ళ పని కానిచ్చిపోయారనమాట. సో, ఇవి రంగారెడ్డి జిల్లా వార్తలు. అంటే హైదరాబాద్ ఇవన్నీ కూడా రంగారెడ్డి కిందకే వస్తాయన్నమాట ఒకప్పుడు. అయితే రంగారెడ్డి జిల్లా అంటే మన కొండ విశ్వేశ్వరరెడ్డి వాళ్ళ తాత పేరనమాట.
ఆయన పేరే రంగారెడ్డి కాబట్టి ఆయన పేరు పెట్టారనమాట. రంగారెడ్డి గారి పేరు. ఆయన నాకు తెలిసి మొట్టమొదటి ఉప ముఖ్యమంత్రి మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక. బూరుగుల రామకృష్ణ ముఖ్యమంత్రి అయితే ఆయన ఉప ముఖ్యమంత్రి అనమాట. హెల్మెట్ కంపల్సరీ పెట్టుకోవాలని పోలీసోళ్ళు చెప్తుర్రనమాట. సో, ఇవి జిల్లా వార్తలొచ్చేసి. సో, అన్ని జిల్లాలైతే కవర్ చేసినాం.